హాయ్ అండి. ఇది మనము చాలామంది ఒక బ్లౌజు కొలతకి ఇచ్చిరనుకో, ఒక మెజర్మెంట్ ఉన్న వాళ్ళు ఒక 4 బ్లౌజులు ఇచ్చిరనుకోండి, ఒకసారి కట్ చేస్తే ఒక రెండు కట్ చేస్తాం. 4 ఒకసారి కట్ చేస్తే కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందని వాళ్ళు కుట్టే వాళ్ళకు కూడా లాజిక్ తెలుస్తుంది, కట్టింగ్ చేసే వాళ్ళకు కూడా, వాళ్ళు వేసుకునే వాళ్ళు కూడా అంటారు. అయితే ఏం చేయాలంటే క్లాత్ 2 కట్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొకటి పెట్టి కట్ చేసుకుంటాం. సేమ్ ఫోల్డింగ్ చేసి సేమ్ ఇలానే పెట్టేసుకొని సేమ్ మడత పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలి, అడ్జస్ట్ ఎలా చేయాలనేది. కదా, అడ్జస్ట్ చేసుకోవడం కూడా తెలియాలి. చూడండి, ఇక నేను అయితే వెనక భాగం అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడనే పెడతాము. నెక్ ఇట్లే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ముందు భాగం క్రాస్ ఇలాగే పెడతాము. అయితే దీన్ని మరి తక్కువ ఎక్కువకి అడ్జస్ట్ చేయాలి. హైండ్స్ ఈ క్లాత్ తక్కువ కట్ అయింది కాబట్టి ఇది హైండ్స్ 9 ఇంచులు ఉండాలి. 9 ఇంచులు ఉండాలి. చంక బట్టలు పడుతుంది. ఇది చిన్న ఇది జారుడు చీరకు నేను 9 ఇంచులు పెట్టిన. ఈ పైనది మీరు చూసిండ్రు, వీడియోలు చూస్తే చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది పట్టు శారీ, ఇలా పట్టు శారీ వచ్చింది. ఈ పట్టు శారీ అనేది మనం చేతులు పొడుగు పెట్టుకుంటున్నాం. పెట్టుకున్నప్పుడు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, కొలత కొలుసుకోవాలి. కింద పెట్టినాక 9 ఇంచులు ఎక్కడికి ఉంది అనేది చూసుకోవాలి. అన్నీ మెజర్ చేసుకున్న తర్వాతనే కట్ చేసుకోవాలి. మళ్ళీ చిన్నగా ఏం డిఫరెంట్ అయినా మనకి క్లాత్ కుట్టేది ఒకసారి ఎక్కువ పెట్టమంటారు, ఒకసారి తక్కువ పెట్టమంటారు. చేతులు ఒకదానికి ముందు డిజైన్ పెట్టమంటారు, స్టారు మేడ, ఇవన్నీ కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. 9 ఇంచులు అంటే మనకు 10 ఇంచులు ఉండాలి కింద పైన కుట్టుకి, అంతే కదా. ఇంకో 10 ఇంచులు, 10 బాగున్నా సరే ఇలా జరుపుకోవాలి. ఇక్కడ ఇది సమానం ఉందో చూసుకోవాలి. మళ్ళీ సమానం పెట్టినప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు కట్ చేసుకున్నాక ఇది డబుల్ ఫోల్డ్ చేసి కూడా కట్ చేసుకుందాం. మళ్ళీ వెనుక భాగం ముందు భాగం క్రాస్ పట్టీలు ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా, ఇది మన లైనింగ్ పైన క్లాతే కాబట్టి, అదే లైనింగ్ క్లాతే కాబట్టి సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత కూడా ఎగ్జాక్ట్గా ఉండాలి. అన్నీ కరెక్ట్ కట్ చేసుకుంటే మనకు కట్ చేసుకుంటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ బ్లౌజ్ కుదరదు. చేతులను ఏం చేయాలంటే ఈ చేతులను ఇలాగే డబుల్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి దీన్ని కూడా తీయాలి. తీసి డబుల్ ఫోల్డ్ చేసుకుంటే కొంచెం మీ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనిపించదు అన్నట్టు. అలా పెడితే మనకి ఎక్కడ ఎక్కువ ఉందో తక్కువ ఉందో అని తెలియదు అన్నట్టు. ఇట్లా పెడితే కరెక్ట్ ఉంటుంది. దీన్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఎన్ని ఇంచులు ఉందో చూసుకొని అప్పుడు కట్ చేసుకోండి. 10 ఇంచులకు ఉందా అట్లే. ఇప్పుడు ఇక్కడ చేంజ్ కాదన్నట్టు, దీనికోసమే నేను ఇది ఆపేసిన, మీకు చూపిస్తాను. చేతులు కూడా కరెక్ట్ వచ్చేస్తాయి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.